దువ్వెనను తీసుకొని వేస్ట్గా ఉన్న సాక్స్ ఉంటుంది కదండి, దాంట్లో ఈ దువ్వెనను పెట్టేసేయండి. చివర్లో ఊడిపోకుండా ఉండటానికి ఒక రబ్బర్ బ్యాండ్ని కూడా వేసుకోవచ్చు. సోఫాలను మనము ప్రతిరోజు క్లాత్తో క్లీన్ చేస్తాం, కానీ ఇలా సైడ్లో మనము క్లాత్తో సరిగా క్లీన్ చేయలేకపోతాం కదండి. సోఫాలో ఉండే చిన్న చిన్న గ్యాప్స్ అన్నిటినీ కూడా మనము ఇలా సాక్స్లో దువ్వెనను పెట్టేసి క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దాంట్లో ఉండే సన్నటి డస్ట్ కూడా ఈజీగా వచ్చేస్తుంది. పిల్లలు కానీ ఏదైనా దాంట్లో వేసినా కూడా ఇలా మనము దువ్వెన సహాయంతో తీసేసామనుకోండి, దాంట్లో ఏది పడ్డా కూడా తీయగలుగుతాము. అప్పుడు సోఫాలు కూడా చాలా నీట్గా ఉంటాయి. ఈ యొక్క బుక్స్కి వచ్చే అట్టముక్కలు ఉంటాయి కదండి, పైన కార్డ్బోర్డ్ అనేది కొద్దిగా మందంగా ఉంటుంది కదా. ఇప్పుడైతే అయిపోయిన బుక్స్ అనేవి చాలా ఉంటాయి, దాంట్లో నుంచి ఇలా అట్టముక్కలు కొద్దిగా కట్ చేసి మనమైతే టీషర్ట్స్ కానీ ఏవైనా డ్రెస్సులు మడత పెట్టేటప్పుడు ఇలా వెనుక భాగాన ఈ అట్టముక్కను పెట్టేసి ఈ టీషర్ట్ని ఇలా నీట్గా మడత పెట్టేసుకున్నాం అనుకోండి, ఎన్ని టీషర్ట్స్ అయినా సరేనండి చాలా సింపుల్గా ఈజీగా మడత పెట్టేసుకోవచ్చు, చాలా నీట్గా వస్తాయి. మరొక యూస్ఫుల్ టిప్, సరుకులు తెచ్చుకున్నాక స్టీల్ బాక్స్లో కానీ ప్లాస్టిక్ బాక్స్లో వీటిని సర్దుకున్నాక కవర్లు కొన్ని అలాగే మిగిలిపోతాయండి. గాలికి అలాగే పెట్టేసామనుకోండి త్వరగా పురుగు పట్టే అవకాశం ఉంటుంది కదా. ఇలా కట్ చేసిన దానికి మళ్ళీ కింది వైపున కొద్దిగా కట్ చేసి ఎక్కడైతే కట్ చేసామో అక్కడి నుంచి ఇలా చిన్నగా ఫోల్డ్ చేసుకుంటూ రావాలి. సరుకులు ఎక్కడ వరకు ఉందో అక్కడి వరకు ఇలా మలుచుకున్నాక ఈ కట్ చేసుకున్న భాగం ఉంది కదండి, ఆ కవర్ని ఇలా పైనుంచి పెట్టేసామనుకోండి, కవర్ అనేది విడిపోకుండా టైట్గా ఉంటుంది. మనము ఎక్కడ పెట్టినా కూడా కింద పడ్డా కూడా దాంట్లో నుంచి సరుకులు అనేవి బయటికి రాకుండా ఇలా నీట్గా స్టోర్ చేసుకోవచ్చు. పురుగు పట్టే అవకాశం కూడా ఉండదు. జిన్ ప్యాంట్ యొక్క బటన్ అనేది సైజులో ఇలా ఎక్కువగా ఉండటం, అలాగే పిల్లలు పెట్టేసేటప్పుడు ఒక్కొక్కసారి చేతి కూడా నొప్పి పెడుతుందండి, అంత గట్టిగా ఉంటుంది కదా. ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా పిన్నిస్ని ఈ బటన్లో పెట్టేసి సింపుల్గా ఆ హోల్లో నుంచి ఈ బటన్ని తీసామనుకోండి, మన చేతి నొప్పి పెట్టకుండా ఉంటుంది. పిల్లలకి చూపించినా కూడా వాళ్ళు కూడా ఈ టిప్ని ఈజీగా ఫాలో అయిపోతారు. అయిపోయిన పెళ్లి కార్డ్స్ ఉంటాయి కదండి, ఇలాంటి మందంగా ఉండే పెళ్లి కార్డ్స్ని తీసుకోవాలి, లేదా మీ దగ్గర A4 సైజ్ పేపర్ ఉంటుంది కదండి, దాంతో అయినా సింపుల్గా చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఈ పెళ్లి కార్డ్ని తీసుకున్నాను. సీజన్ని తీసుకొని ఇలా కింది భాగాన కట్ చేసుకోవాలి. ఈ పెళ్లి కార్డ్ని ఇలా 4 సైడ్స్ కూడా కట్ చేసుకున్నానండి. ఈ పెళ్లి కార్డ్ పైన కొన్ని మరకలు పడ్డాయి కాబట్టి ఇలా మరకలు ఏర్పడకుండా ఉండటానికి చిన్నగా కట్ చేసుకున్నానండి. మీరైతే కొద్దిగా సైజ్ అనేది పెద్దగా తీసుకోవాలి. తర్వాత ఇలా రెండుగా మలుచుకున్నానండి. నేను మలుచుకున్న తర్వాత ఒక సైడ్ తీసుకొని చివర్లో మాత్రమే మనము 2 సైడ్స్ కూడా సమానంగా కట్ చేసుకోవాలి. కరెక్ట్గా రావటానికి ఇక్కడ పెన్సిల్తో కానీ పెన్తో ఇలా ఇంచు మాత్రమే మార్క్ చేసుకొని ఇలా స్ట్రేట్గా కట్ చేసుకోండి. చూసారు కదండి, ఇక్కడ చిన్న సైజు ఉంది కానీ మీరు పెద్ద సైజు తీసుకుంటే ఈ పాకెట్ అనేది చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు ఈ పేపర్ని ఇలా రెండుగా ఫోల్డ్ చేసుకున్నాక కట్ చేసుకునేది ఉంది కదండి, మనము ఫెవికల్తో కానీ గమ్తో కానీ సైడ్లో ఇలా పెట్టేసిన తర్వాత కింది దాన్ని మాత్రమే ఫోల్డ్ చేసిన తర్వాత ఇలా రెండింటిని కలిపేసి అతికించేసుకోవాలి. పైదాన్ని మాత్రం ఫోల్డ్ చేయకూడదండి, ఇలా ఓపెనే ఉంచేసేయాలి. ఎక్స్ట్రాగా ఉంటే కొద్దిగా కట్ చేసుకొని ఇలా రెండింటిని ఫోల్డ్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఎన్వలప్ కవర్ అనేది రెడీ అయిపోతుందండి. నేనైతే ఇక్కడ చిన్న సైజులో చూపించాను. తర్వాత పైన ఉన్న కవర్ని రౌండ్గా కానీ లేదా మీకు నచ్చిన షేప్లో ఇలా కొద్దిగా కట్ చేసుకుంటే సరిపోతుంది. పెళ్లి కార్డ్ అనేది పొడవుగా ఉంటుంది కదండి, ఆ సైజులో కట్ చేసుకున్నారనుకోండి, మనము ఫంక్షన్స్కి కానీ ఎక్కడికైనా బయటకి వెళ్ళినప్పుడు ఇలాంటి కవర్లో అమౌంట్ పెట్టి గిఫ్ట్గా ఇస్తాం కదండి, అలాంటప్పుడైతే ఇలాంటి కవర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. దీన్ని మనము ఎన్నో రకాలుగా డెకరేషన్ చేసుకోవచ్చు, కానీ నేనైతే ఇక్కడ ఎన్వలప్ కవర్ని ఇలా సింపుల్గా మీకు ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. కొన్ని పెళ్లి కార్డ్స్ అయితే కలర్స్లో ఉంటాయి కదండి, ఆ పెళ్లి కార్డ్తో చేశారనుకోండి ఇంకా చాలా బాగుంటుంది. నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక యూస్ఫుల్ టిప్, ఇలాంటి బుక్స్తో పిల్లలు చదివినప్పుడు కానీ లేదా ఏదైనా హోంవర్క్ చేసుకున్నప్పుడు ఫ్యాన్ కానీ ఏదైనా గాలికి ఈ పేపర్స్ అనేవి అటు ఇటు కదులుతూ ఉంటాయండి, అప్పుడు పిల్లలు ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. బట్టలకు పెట్టే క్లిప్పులను ఇలా పేపర్స్ మధ్యలో గట్టిగా పెట్టేసామనుకోండి, పేపర్ అనేది అస్సలకే కదలకుండా ఉంటుంది. తర్వాత మళ్ళీ ఎప్పుడైనా ఇదే పేపర్ కావాలన్నప్పుడు ఇలా బట్టల క్లిప్ సాయంతో ఈజీగా తీసుకోవచ్చు. ఇలాంటి క్లాత్ హ్యాంగర్స్ ఉంటాయి కదండి,
ఈ హ్యాంగర్స్కి పాడైపోయిన సాక్స్లు కానీ లేదా మీ ఇంట్లో వేస్ట్గా ఉన్న క్లాతులు ఉంటాయి కదండి, క్లాతులు అయితే ప్రాసెస్ ఎక్కువగా ఉంటుందని నేనైతే ఇక్కడ సాక్స్లో తీసుకున్నానండి. ఒకవేళ మీరు ఈ ప్లేస్లో క్లాతులు తీసుకున్నారనుకోండి, ఈ హ్యాంగర్ చుట్టూ కూడా చుట్టేసేయండి. చుట్టేసి విడిపోకుండా ఉండటానికి ఏదైనా తాడుతో కట్టేసేయాలి. నేను ఇక్కడ 3 సాక్సులను తీసుకున్నానండి. ఇలా 3 వైపులా కూడా ఈ సాక్స్ను పెట్టేసి విడిపోకుండా ఉండటానికి మీరు స్టిచ్చింగ్ కానీ లేదా ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా పిన్ పంచుతో పిన్ వేసుకుంటే సరిపోతుంది. ఈ హ్యాంగర్కి ఇలా 3 వైపులా కూడా సాక్స్ను వేసి పిన్ పంచ్ వేసేసిన తర్వాత వైపర్ స్టిక్ కానీ లేదా మాప్ స్టిక్ ఉంటుంది కదండి, ఆ స్టిక్ని ఇలా పైభాగాన పెట్టేసి ఒక తాడుతో గట్టిగా ముడివేసామనుకోండి, ఆ స్టిక్ అనేది కదలకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ స్టిక్తో మనము ఫ్యాన్లను ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. స్టూల్స్ కానీ నిచ్చెన కానీ ఏది వాడకుండా ఇలా ఫ్లోర్ పై నుంచే మనము ఎన్ని ఫ్యాన్స్నైనా ఈజీగా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా 2 వైపులా క్లీన్ చేసుకోవటం వలన మన పని అనేది చాలా సులువైపోతుంది. ఇక్కడ ఫ్యాన్ చూపించాను కదండి ఎంత డస్ట్ పట్టిందో. సమ్మర్లో ఎక్కువగా ఫ్యాన్ వాడేసాం కాబట్టి ఇలా డస్ట్ అనేది ఎక్కువగా పట్టింది. మధ్యలో ఇలా పెట్టేసామనుకోండి, పైన ఉన్న డస్ట్ కానీ కింద ఉన్న డస్ట్ అనేది చాలా సింపుల్గా వచ్చేస్తుందండి. చూసారు కదండి సన్నటి డస్ట్ అనేది ఎలా వచ్చేసిందో. ఒక్క ఫ్యాన్ మాత్రమే క్లీన్ చేశానండి, అయినా చూడండి ఎంత డస్ట్ వచ్చిందో. మళ్ళీ మనము దేంతో క్లీన్ చేసుకున్నా కూడా ఇంత బాగా అయితే క్లీన్ కాదండి. తర్వాత మీకు ఇంకొక విధంగా కూడా చూపిస్తున్నాను. ఇలాంటి ప్రాసెస్ అనేది ఏది ఉండకూడదు. సింపుల్గా క్లీన్ చేసుకోవాలి అంటే డస్టర్ మధ్యలో చిన్న హోల్ని చేసి ఈ వైపర్ స్టిక్ని పెట్టేసి ఇలా ఫ్యాన్ రెక్కలను కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. అయితే ఫ్యాన్ని ఇలా పై భాగాన మాత్రమే క్లీన్ చేసుకుంటామండి. 2 వైపులా క్లీన్ చేసుకోలేం, కానీ డస్ట్ అనేది కింద పడకుండా డస్టర్కే ఇలా పూర్తిగా అతుక్కొని వస్తుందండి. తర్వాత మనం క్లీన్ చేయాల్సిన పని కూడా ఉండదు. ఇలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు ఫ్యాన్స్ని అయితే. పాడైపోయిన బ్రష్లు ఉంటాయి కదండి, కట్ చేసిన తర్వాత వేడి చూపించి ఇలా బ్రష్ని అడ్డంలో అతికించేసానండి. దీనితో మనము ఎన్నో విధాలుగా క్లీన్ చేసుకోవచ్చండి. నేనైతే దీంతో ఇంతకు ముందు కిటికీలను క్లీన్ చేసే విధానాన్ని చూపించాను. అయితే సైడ్లో ఇలాంటి స్పేస్ ఉంటుంది కదండి, మనము చీపురు కట్టతో అయితే బాగా క్లీన్ చేయలేకపోతాం, కానీ ఇలాంటి సన్నటి బ్రష్తో మనము చిన్న చిన్న స్పేస్ ఉన్న మధ్యలో ఇలాంటి సహాయంతో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎంత సన్నటి డస్ట్ అయినా చాలా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు. ఇలాంటి చిన్న చిన్న పనులను మనము టీవీ చూస్తూ కూడా హాల్లో కానీ కిచెన్లో కానీ ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మన పని కూడా చాలా సులువుగా అయిపోతుంది. మరొక యూస్ఫుల్ టిప్, ప్రతిరోజు దేవుడికి దీపారాధన చేసినప్పుడు తులసి కోట దగ్గర దీపారాధన చేస్తాం కదండి. అయితే బయట చేసినప్పుడు గాలికి దీపం అనేది త్వరగా కొండెక్కుతుందండి. దీపారాధన చేసేటప్పుడు ఇలా వత్తికే మనము కర్పూరం బిళ్ళను స్మాష్ చేసి ఆ పొడిని కొద్దిగా వేయాలి. ఇలా చేయటం వలన దీపం అనేది చాలాసేపు ఎక్కువసేపు వెలుగుతుందండి. త్వరగా కొండెక్కకుండా మన అగ్గిపుల్లలు అనేవి కూడా వేస్ట్ కాకుండా ఇలా దీపారాధన చేసుకోవచ్చు. మన ఇంట్లో వైట్ చాక్ పీస్ కానీ కలర్ చాక్ పీస్లు ఉంటాయి కదండి, వాటిలో కొన్ని తీసుకొని మంచి సువాసన వచ్చే కంఫర్ట్ ఉంటుంది కదా, ఆ కంఫర్ట్ని ఇలా చాక్ పీస్ల మీద వేసేయాలి. ఈ చాక్ పీసులు అనేవి పూర్తిగా నానిపోవాలండి. చాక్ పీసులు అనేవి వాటర్ వేసినప్పుడు తడిని త్వరగా పీల్ చేసుకుంటుంది కాబట్టి కంఫర్ట్ ని వేసిన వెంటనే కూడా ఇలా తడిగా అయిపోతాయి. వీటిని ఎక్కడైతే బ్యాడ్ స్మెల్ వస్తుందో ఆ ప్లేస్ లో వాష్రూమ్ లో కానీ కబోర్డ్స్ లో కూడా అప్పుడప్పుడు బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు ఇలా ఒక చాక్ పీస్ ని తీసుకొని కబోర్డ్ లో పెట్టినా కూడా మంచి సువాసన అనేది వస్తుందండి. షూ ర్యాక్ లో నుంచి కూడా బ్యాడ్ స్మెల్ వస్తుంది కదా, అలాంటి ప్లేస్ లో ఇలా ఒక చాక్ పీస్ ని పెడితే చాక్ పీస్ లో కంఫర్ట్ ఉన్నంత సేపు వరకు కూడా మంచి సువాసన అనేది వస్తుంది. వేస్ట్ గా ఉన్న టూత్ బ్రష్ ని తీసుకొని ఇలా మధ్యలోకి నైఫ్ తో కానీ లేదా సీజర్ తో కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ఈ బ్రష్ ను ఇలా రివర్స్ లో పెట్టేసి గట్టిగా ప్రెస్ చేసామనుకోండి అతుక్కపోతుంది. గాజు సీసాలు కానీ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదండి, లోపల కింది భాగాన మనము చేయి పెట్టి స్క్రబ్బర్తో క్లీన్ చేయలేకపోతాం కదా, కొద్దిగా ఇలా గాజు సీసాలో లిక్విడ్ని వేసుకొని ఈ టూత్ బ్రష్తో కింది అడుగు భాగాన్ని కూడా చాలా నీట్గా క్లీన్గా ఉంటుంది. మీరు వాటర్ బాటిల్ని క్లీన్ చేసుకోవాలంటే దీనికి ఏదైనా స్టిక్ని పెట్టేసి కింది అడుగు భాగాన్ని కూడా చాలా ఈజీగా క్లీన్ చేసుకున్నారనుకోండి, ఎలాంటి బ్యాడ్ స్మెల్ లేకుండా నీట్గా ఉంటుంది. ఎక్కువగా ఉన్న పేజెస్ని కానీ లేదా కొత్తగా ఉన్న బుక్స్ని ఓపెన్ చేసేటప్పుడు
ఒక్కొక్క పేజీని తీసేటప్పుడు 2-3 పేజీలు రావటం లేదా పేపర్ అనేది సరిగా రాకపోవటం లాంటిది జరుగుతూ ఉంటుందండి. పేజీలు తీసే వేలికి ఇలా లూజ్గా రబ్బర్ బ్యాండ్ని వేసుకున్నాక మనము ఎంత లావుగా ఉన్న బుక్కునైనా లేదా కొత్తగా ఉన్న బుక్కును ఇలా ఈజీగా మన చేతికి కూడా అంటుకోకుండా పేపర్ని తీసేయొచ్చు. దీంతో నోట్బుక్సే కదండి, మనము డబ్బులను లెక్క పెట్టాలంటే కొత్త నోట్స్ ఉంటాయి కదండి, 500 నోట్స్ కానీ 100 నోట్స్ అనేవి కొత్తగా ఉన్నప్పుడు వాటిని లెక్క పెట్టేటప్పుడు కూడా ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది. నచ్చితే లైక్ చేయండి. ఫోన్ని చూసేటప్పుడు ప్రతిసారి చేతిలో పట్టుకొని చూసుకోకుండా ఛార్జింగ్ వైర్ ఉంటుంది కదండి, ఆ వైర్ని తీసేసి ఇలా ఛార్జర్ పెట్టే మధ్యలో పెట్టేసామనుకోండి, ఫోన్ అనేది కింద పడకుండా మనము ఎటంటే అటు ఈజీగా తిప్పుకొని కూడా చూసుకోవచ్చు. పిల్లలైనా మనమైనా ఇలా దూరం నుంచి ఫోన్ చూడాలంటే ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది. ఏదైనా వాల్కి కానీ లేదా వుడ్కి మనము మేకును బిగించాలంటే ఇలా చేత్తో కొట్టేసామనుకోండి, ఒక్కొక్కసారి చేతికి తగలటం కానీ మేకు అనేది జారిపోవటం లాంటిది జరుగుతూ ఉంటుంది. ఇలా దువ్వెను మధ్యలో పెట్టేసి మనము వాల్కి కానీ లేదా ఇలాంటి వుడ్కి మేకును బిగించేసామనుకోండి, చాలా ఈజీగా మన పని అనేది సులువైపోతుంది. వైట్ ప్లాస్టర్ కానీ ఏ ప్లాస్టర్ అయినా సరేనండి, స్టార్టింగ్ పాయింట్ని తీయాలంటే ఇబ్బంది పడతాం కదా, ఇలా ఇబ్బంది పడకుండా ఉండాలంటే మన ఇంట్లో ఉండే సైడ్ పినిస్ ఉంటుంది కదండి, దాన్ని ప్లాస్టర్కి స్టార్టింగ్ దాంట్లో పెట్టేసేయండి. తర్వాత మళ్ళీ ఎప్పుడైనా మనకి ఇది కావాలన్నప్పుడు వెతకాల్సిన పని లేకుండా ఇలా స్టార్టింగ్లో పినిస్ పెట్టేసాం కాబట్టి ఈజీగా తీసుకొని మళ్ళీ దాన్ని అక్కడనే పెట్టేసి ఎంతవరకు కావాలనో అంతవరకు కట్ చేసుకుంటే సరిపోతుంది. మన ఇంట్లో చాలా రకాల ఆయిల్ ప్యాకెట్స్ ఉంటాయండి, అది అయిపోయిన వెంటనే పడేసాం, కానీ దీన్ని ఎన్నో రకాలుగా యూజ్ చేసుకోవచ్చండి. ఇలా కట్ చేసుకున్న దాంట్లో కొద్దిగా ఆయిల్ అనేది అలాగే ఉండిపోతుంది. మన ఇంట్లో ఉండే పచ్చిమిర్చిని కానీ టమాటో కానీ క్యాబేజీ కానీ ఏదైనా పర్వాలేదండి, కూరగాయలు అవి ఒక్కొక్కసారి మనము తర్వాత వండుకున్నాం అనుకోండి కొద్దిగా వాడిపోతాయి, ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా వాడిపోతాయి. పచ్చిమిర్చి అయితే ఇలా తడి తగిలింది అనుకోండి, ఎక్కువగా పచ్చిమిర్చి అనేది పాడైపోతాయండి. ముందుగా పాడైపోయిన పచ్చిమిర్చిని అన్నిటినీ కూడా తీసేసి తర్వాత ఒక క్లాత్తో వీటిని తూడ్చేసేయండి. తడి లేకుండా చూసుకున్నాక వీటిని ఆయిల్ ప్యాకెట్లో వేసేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా కూడా పచ్చిమిర్చి అనేది 2 వారాలు కదండి, 3 వారాలైనా కూడా ఇలా ఫ్రెష్గానే ఉంటాయి. ఎలాంటి వైర్లైనా ఇలా సీజర్తో కట్ చేసామనుకోండి, లోపల ఉన్న సన్న తీగలు కూడా కట్ అయిపోతాయండి. అలా కాకుండా మన ఇంట్లో నైఫ్ కానీ ఇలాంటి కట్ చేసేది ఏదైనా ఉన్నప్పుడు లోపటి వరకు కాకుండా ఇలా పైన మాత్రమే రౌండ్గా కట్ చేసుకోవాలి. దీనికి కట్ చేసుకున్న పై భాగంలో ఇలా మధ్యలో కట్ అయినట్టు ఉంటుందండి, దాంట్లో ఈ వైరును గట్టిగా ఇలా పెట్టేసి కట్ చేసుకున్నాం అనుకోండి, తీగలు అనేవి తెగకుండా ఓన్లీ పైన వైర్ మాత్రమే కట్ అయిపోతుంది. ఈ టిప్తో వైర్ అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది, మన పని కూడా చాలా సులువైపోతుంది. సింగిల్ కీస్ ఉంటాయండి, మనము ఏదైనా మేకుకు వేద్దామన్నా వేయరాకుండా ఇబ్బంది పడతాం కదా, లేదా బ్యాగ్లో వేసుకున్నా కూడా అస్సలు దొరకదండి, వెతకాల్సిన పని అయితే ఉంటుంది. మాస్క్ యొక్క థ్రెడ్స్ ఉంటాయి కదండి, దాన్ని తీసుకొని ఈ థ్రెడ్ని ఈ కీ మధ్య హోల్లో నుంచి తీసి ముడి వేసుకున్నాం అనుకోండి, మనము ఏదైనా మేకుకు వేసుకోవడానికి కానీ లేదా హ్యాండ్ బ్యాగ్లో వేసుకున్నా కూడా వెతకాల్సిన పని లేకుండా ఈజీగా తీసుకొని వాడవచ్చు. ఈ టిప్స్లో మీకు ఒక టిప్ నచ్చినా కూడా ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. మరొక యూస్ఫుల్ టిప్, దువ్వెనలో జిడ్డు పట్టకుండా మనము ప్రతిసారి క్లీన్ చేసుకున్నాం అనుకోండి, డాండ్రఫ్ కూడా రాకుండా ఉంటుంది. ఇలా ట్యాప్ కింద ఈ దువ్వెనను పెట్టేసి పాడైపోయిన టూత్ బ్రష్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఈ దువ్వెనలు అనేవి చాలా నీట్గా క్లీన్గా తయారవుతాయి. వీటి కోసం లిక్విడ్లను కానీ పిండిని కానీ పౌడర్ని కానీ యూజ్ చేయాల్సిన పని కూడా లేదండి. సింపుల్గా క్లీన్ కావాలంటే ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది. టీ తాగే పేపర్ కప్స్ ఉంటాయి కదండి, నేను ఒక పేపర్ కప్ని తీసుకున్నాను. కింది అడుగు భాగాన్ని పూర్తిగా తీసేయాలి. ఒక బెల్లుని తీసుకొని వీడియోలో చూపించిన మాదిరిగా మధ్యలోకి మాత్రమే ఇలా సీజర్తో కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న కింది భాగాన్ని మాత్రమే మనము కట్ చేసిన పేపర్ కప్పుకి వేసేయాలి. ఈ బెలూన్ అనేది ఊడిపోకుండా ఉండటానికి దీని చుట్టూ కూడా ఒక ప్లాస్టర్ని 2-3 టైమ్స్ పాటు చుట్టేసేయండి. బెలూన్ కింది భాగాన్ని ఇలా ముడి వేసుకోవాలి. ముడి వేసుకున్న తర్వాత కప్పును ఇలా నీట్గా సర్దుకున్న తర్వాత చిన్న చిన్న పేపర్స్ ఉంటాయి కదండి, పిల్లలు రాసిన నోట్బుక్ పేపర్స్ కానీ లేదా చెమ్కీలు కానీ ఏవైనా సరేనండి, వేస్ట్గా ఉన్న పేపర్స్ని తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ఈ పేపర్స్ అన్నిటినీ కూడా ఇలా పేపర్ కప్పులో వేసుకొని
కింద బెలూన్కి ముడి వేసాం కదండి, ఆ ముడి పట్టుకొని ఇలా కొద్దిగా సాగదీసి వదిలేసామనుకోండి, దాంట్లో ఉండే పేపర్స్ అన్నీ కూడా బయటికి వచ్చేసాయి. పిల్లలు కానీ లేదా బర్త్డే ఫంక్షన్స్ పార్టీస్ అయినప్పుడు ఇలా ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, డబ్బులు ఖర్చు పెట్టకుండా పిల్లలైనా మనమైనా ఎంజాయ్ చేయవచ్చు. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరొక యూస్ఫుల్ టిప్, ముందుగా కట్ చేసుకున్న బెలూన్ ఉంది కదండి, దాన్ని కూడా వేస్ట్ చేయకుండా ఇలా వన్ సైడ్ మాత్రమే కట్ చేసుకున్న ఇలా సాగదీసామనుకోండి, మనము దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ అగరబత్తి ప్యాకెట్స్ కానీ, కవర్స్ కానీ, చిన్న చిన్న బ్రూ ప్యాకెట్లు కానీ లేదా సాంబార్ పొడి ప్యాకెట్స్ ఉంటాయి కదండి, వాటన్నిటిని కూడా ఒక దగ్గరికి చేర్చి కట్ చేసుకున్న బెలూన్ ఉంది కదండి, దానికి వేసామనుకోండి అన్నీ ఒకే దగ్గర ఉంటాయి. స్పేస్ కూడా చాలా తక్కువగా తీసుకుంటుంది, నీట్గా ఉంటుంది. ఫాయిల్ పేపర్ని తీసుకొని కొంత భాగాన్ని మాత్రమే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఈ ఫాయిల్ పేపర్ని రౌండ్గా చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోండి. ఒక 3 కానీ 4 కానీ ప్రిపేర్ చేసుకొని ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదండి, ఇలాంటి వైట్ కలర్ ప్లాస్టిక్ కవర్ని తీసుకొని దాంట్లో వాటర్ని నింపేసేయండి. ఒక హాఫ్ వరకు నింపేసుకున్నాక ఇలా రౌండ్గా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకున్న ఫాయిల్ పేపర్స్ని అందులో వేసేయండి. వేసేసి ముడి కట్టేసిన తర్వాత దారంతో కానీ లేదా ఇంతకు ముందు చూపించిన మాస్క్ థ్రెడ్తో కానీ కట్టేసి విండోకి కానీ కబోర్డ్స్కి కానీ కిచెన్లో బల్లులు కానీ బొద్దింకలు ఎక్కడైతే ఎక్కువగా తిరుగుతున్నాయో ఆ ప్లేస్లో ఇలా ఫాయిల్ పేపర్ని పెట్టేసామనుకోండి, వీటికి భయపడి ఆ చోట బల్లులు కానీ బొద్దింకలు కానీ అస్సలకే తిరిగేయండి. సోప్ బాక్స్లో సోప్ను పెట్టేసినా కూడా ఒక్కొక్కసారి తడి అనేది ఆరక ఇలా సోప్ అనేది పూర్తిగా అరిగిపోతుందండి. అంతేకాకుండా సోప్ బాక్స్కి కూడా అంటుకుంటుంది, మళ్ళీ క్లీన్ చేయాల్సిన పని కూడా ఏర్పడుతుంది. స్పాంజ్ స్క్రబ్బర్ మీద సోప్ని పెట్టేసామనుకోండి, తడినంతా కూడా ఇది పూర్తిగా పీల్చేస్తుంది. వర్షాకాలంలో చేతిలో కానీ బ్యాగ్లో కానీ అంబ్రెల్లను ఇలా నీట్గా సర్దుకున్న తర్వాత వాటికి వచ్చిన స్టిక్నెస్ అనేది పూర్తిగా పోయినప్పుడు ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ను వేసి ఈ అంబ్రెల్లను ఇలా నీట్గా పెట్టుకొని ఎక్కడికైనా తీసుకెళ్ళవచ్చు. ఒక ప్లాస్టిక్ బౌల్ని తీసుకొని చిల్లీ వెనిగర్ కానీ వైట్ వెనిగర్ ఉంటుంది కదండి, దాన్ని కొద్దిగా యాడ్ చేసిన తర్వాత కోల్గేట్ పేస్ట్ని కూడా కొద్దిగా వేసేయండి. ఈ రెండింటిని కలిపేసిన తర్వాత ఒక క్లాత్ని తీసుకొని ఈ క్లాత్ని ఈ వాటర్లో తడిపేసి మన ఇంట్లో ఉండే ఫ్రిడ్జ్ డోర్ ఉంటుంది కదండి, వెనిగర్ అలాగే టూత్ పేస్ట్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎలాంటి జిడ్డు మరకలైనా క్లీన్ అవటమే కాకుండా ఫ్రిడ్జ్ డోర్ అనేది మంచి సువాసనతో పాటు షైనింగ్లోకి కూడా వస్తుంది. బాత్రూమ్ డోర్ పైన సోప్ మరకలు వాటర్ మరకలు పడి తెల్లగా తయారైపోయినప్పుడు ఈ వాటర్ని ఇలా క్లాత్ పైన వేసి ఈ వాష్రూమ్ డోర్ని క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎలాంటి మరకలైనా క్లీన్ అయిపోతాయి. అప్పుడు డోర్ అనేది నీట్గా కనబడుతుంది. కొబ్బరికాయలు కొట్టిన తర్వాత ఈ కొబ్బరి చిప్ప ఉంటుంది కదండి, దాన్ని పడేయకుండా పైన ఉన్న ఈ పీచునంతా కూడా ఇలా గ్రేటర్తో తీసేయండి. పప్పులను స్టోర్ చేసుకునే బాక్స్లో స్పూన్స్ కానీ గిన్నెలను వాడకుండా ఇలా కొబ్బరి చిప్పలను వాడామనుకోండి, పప్పు అనేది పురుగు పట్టకుండా చాలా రోజుల పాటు ఫ్రెష్గా స్టోర్ చేసుకోవచ్చు. స్టోర్స్లో మనము సరుకులు తెచ్చుకున్నప్పుడు ఇలా మందంగా ఉండే 2 kg కవర్స్ కానీ 5 kg కవర్స్ వస్తాయి కదండి, దాన్ని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా పై భాగాన కొద్దిగా మలుచుకొని ఇలా రౌండ్గా కానీ లేదా మీకు నచ్చిన విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము పట్టుకోవడానికి హ్యాండిల్ మాదిరిగా బాగుంటుందండి. మామూలు కవర్లో మనము కూరగాయలను కానీ దేన్నైనా స్టోర్ చేసుకోవడం కంటే ఇలా మందంగా ఉన్న కవర్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, కూరగాయలు అనేవి త్వరగా పాడవకుండా చాలా రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయి. స్పాంజ్ స్క్రబ్బర్ని తీసుకొని నైఫ్తో కానీ సీజర్తో ఇలా కట్ చేసుకున్నాక విండోస్ కానీ స్లైడింగ్ డోర్ని సైజుని చూసి కరెక్ట్గా కట్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకోవడానికి చాలా సులువుగా ఉంటుందండి. దీంట్లో పడ్డ డస్ట్ అంతా కూడా క్లీన్ చేయాలంటే ఇబ్బంది పడతాం కదా, ఇలా స్పాంజ్ స్క్రబ్బర్తో ఒకేసారి ఇలా అనేసామనుకోండి, దాంట్లో ఉండే సన్నటి డస్ట్ అనేది పూర్తిగా వచ్చేస్తుంది. వాటర్ బాక్సులు ఉంటాయి కదండి, అయితే దీని యొక్క క్యాప్ను ఇలా సీజర్తో కానీ నైఫ్తో కానీ గట్టిగా తీసామనుకోండి, ఆ క్యాప్ అనేది వచ్చేస్తుంది. ముందుగా వాటర్తో దీన్ని క్లీన్ చేసిన తర్వాత పైన ఉన్న కవర్ని తీసేసి దీంట్లో పూర్తిగా వాటర్ని నింపేసేయండి. దీనికి చిన్న చిన్న హోల్స్ ఉన్నాయి కాబట్టి వాటర్ అనేది ఎక్కువగా పీల్చేసుకుంటుంది కదండి. ఇలా ప్రతి ఒక్క ఆకును కూడా తడిపే విధంగా ఇలా మనం వాటర్ని వేసామనుకోండి, చెట్లు అనేవి గ్రోత్ ఎక్కువగా ఉంటుంది. నీడిల్లోకి దారాన్ని ఎక్కించాలంటే చాలామంది ఇబ్బంది పడతారు కదండి. ఇలా సింపుల్గా మనము ఎన్ని వరుసలైన దారాలను ఎక్కించాలి అంటే కొబ్బరి పీచు ఉంటుంది కదండి, దాంట్లో నుంచి ఇలా
సన్నగా ఉన్న ఒక నారను తీసుకొని వీడియోలో చూపించిన మాదిరిగా ఇలా రౌండ్గా మలుచుకోవాలి. ఇప్పుడు ఈ నారను ఇలా నిడిల్లోకి ఎక్కించిన తర్వాత దారాన్ని ఇలా పీచు ఉన్న నారలో పెట్టేసామనుకోండి, ఎన్ని వరుసలైనా సరేనండి దారాన్ని ఇలా సన్నగా ఉన్న నిడిల్లోకి ఎన్ని దారాలైనా ఈజీగా ఎక్కించవచ్చు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.